హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఇప్పుడు ఎవరో చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే జ్యోత్స్న నిజ స్వరూపాన్ని శివనారాయణ ముందు బయటపెట్టిన దశరథ కాశీ. షాకులో శివనారాయణ పారిజాతం. ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది? నిజంగానే దశరథ జ్యోత్స్న నిజ స్వరూపాన్ని శివనారాయణ ముందు బయట పెట్టనున్నాడా? దాసును కొట్టింది జ్యోత్స్న అని తెలియడంతో పారిజాతం జ్యోత్స్నని ఏం చేయబోతుంది? అసలు సీరియల్లో ఇదెలా జరగబోతుంది? నిజంగానే దాసు కోమాలో నుంచి బయటకు వచ్చాడా? త్రోలోకి వచ్చిన దాసు గతం గుర్తుండి జ్యోత్స్న ఇదంతా చేసింది అని నిజాన్ని బయట పెట్టనున్నాడా? జ్యోత్స్న తన కన్న కూతురు కాదు అని దశరథ గనక తెలుసుకుంటే సుమిత్ర ఏం చేయబోతుంది? అసలు సీరియల్లో ఇదెలా జరగబోతుంది కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పుడు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుంది ఇప్పుడు చూసి తెలుసుకుందాం. ఇక మొత్తం మీద సీరియల్లో కనుక చూసుకున్నట్లయితే శ్రీధర్ ఫ్రెండ్ కి క్యాటరింగ్ బిజినెస్ అయితే కార్తిక్ అలానే దీప ఇద్దరు కూడా ఒప్పుకుంటారు. దాంతో తన ఫ్రెండ్ వాళ్ళ భార్య అయితే భోజనాలన్నీ కూడా మీరే వడ్డించండి, మీ క్యాటరింగ్ చాలా బాగుందని చెప్పేసి అనడంతో ఇక దీప కార్తిక్ ఇద్దరు కూడా శ్రీధర్ ఫ్రెండ్ పార్టీకి అయితే వస్తారు. ఇక అనుకోకుండా ఆ పార్టీలో శ్రీధర్ అలానే పారిచేతం జ్యోత్స్న కూడా కనిపిస్తారు. ఇక దాంతో దీపా కార్తిక్ ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంతలో గంగాధర్ అయితే శ్రీధర్ తో ఇలా అంటాడు, నీ కొడుకు ఎలా ఉన్నాడ్రా, లండన్ లో వెళ్ళాడన్నావు కదా, నిజానికి నీ కొడుకు అసలు నీ మేనకోడలను చూడు ఎంత బాగుందో, నీ మేనకోడలను చేసుకోకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంట్రా, అసలేం జరుగుతుందని చెప్పేసాడు. గంగాధర్ అయితే శ్రీధర్ నిలదీస్తాడు. దాంతో గంగాధర్ అలా అడగడంతో శ్రీధర్ అయితే అవమానంతో మౌనం తలానే నిలబడతాడు. ఇందులో అప్పుడే సమయానికి అక్కడికి వచ్చిన పారిచేతం జ్యోత్స్న ఇద్దరు కూడా చాలా రెచ్చిపోతూ ఉంటారు. ఎందుకంటే అసలు ఈ ఫంక్షన్ లో ఉన్నాడు కదా, క్యాటరింగ్ బిజినెస్ ఒప్పుకున్నాడే, నీ ఎదురుగా నిలబడి ఉన్నాడే ఈ మనిషి మా బావ, అదిగో మా బావ పెళ్లి చేసుకుంది ఎవరో కాదు, ఆ వంటల మనిషి ఆ దీపక్కని అని అంటూ జ్యోత్స్న అయితే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ దీపను అవమానించే విధంగా కార్తీక్ దీపను బాధ పెట్టే విధంగా ప్రవర్తిస్తుంది. ఇక మాటలు కోపం వచ్చిన కార్తీక్ అయితే నువ్వు కాసేపు సైలెంట్ గా ఉంటే బాగుంటుంది, ముసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది, మా పని అయితే మమ్మల్ని చేసుకునేవని అని చెప్పేశాడు. కార్తీక్ అయితే జ్యోత్స్న తిట్టే ప్రయత్నం చేస్తాడు. జ్యోత్స్న పారిశాతం దీపను అలా బాధ పెట్టడంతో ఇదే అవకాశంగా తీసుకున్న శ్రీధర్ అయితే చాలా రెచ్చిపోతాడు. అవునరా, అసలు జ్యోత్స్న అడిగిన దాంట్లో తప్పేముంది, నిజానికి నువ్వు అసలు పెళ్లి చేసుకోవాల్సింది నా మేన కోడలే కదా, అసలు ఈ దీపను పెళ్లి చేసుకుని నీ జీవితం మొత్తం నాశనం అయిపోయింది, ఇప్పుడు చూడు అసలు అనుభవిస్తున్నావు, నిజానికి నువ్వు అసలు ఈమెను పెళ్లి చేసుకుని నువ్వు నా పరువు తీస్తున్నావు అని చెప్పేసాడు. శ్రీధర్ అయితే చాలా బాధ పెడతాడు దీపని. వెంటనే గంగాధర్ తో పక్కనే ఉన్న కార్తీక్ అయితే ఇలా అంటాడు, చూడండి కోట్లకు వారసుడైతే ఏముంటుంది, కష్టపడి జీవితంలోకి పైకి రావాలనుకోవడం తప్ప, మీరు చెప్పండి అని చెప్పేసాడు కార్తీక్ అనడంతో ఇంతలో గంగాధర్ అయితే అవును శ్రీధర్ కొడుకు తప్పేముంది, నాకున్న ఆస్తిని వద్దనుకున్నాడు, తన సొంత కష్టంతో తన సొంత కష్టార్జితంతో పైకి రావాలి అనుకుంటున్నాడు, నిజానికి నీ కొడుకు చాలా గ్రేట్ రా, వీరిద్దరూ కూడా చాలా చూడముచ్చటైన జంట, ఈ వంటలు కూడా చాలా బాగున్నాయి, ఇక నుంచి మాకు ఎలాంటి వర్క్ ఉన్నా సరే క్యాటరింగ్ సంబంధించి ఏది కావాలన్నా సరే ఫంక్షన్ కి మీ ఫుడ్ మేము ఆర్డర్ తీసుకున్నాం చెప్పేసి గంగాధర్ అలానే వాళ్ళ వైఫ్ చెప్పడంతో ఇక దీప అలానే కార్తిక్ ఇద్దరు కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక పక్కనే ఉన్న పారిజాతంకి జ్యోత్స్నకి చాలా కోపం అనిపిస్తుంది. ఎక్కడైతే అందరిలో బాగా అవమానకరంగా చేయాలి అనుకుంటాను కానీ ఎప్పుడు కూడా నా ప్లాన్స్ అన్ని ఫెయిల్ అవుతున్నాయి, ఎలాగైనా సరే ఈసారి మాత్రం అసలు వదిలిపెట్టాను, దీపను పెళ్లి చేసుకున్నందుకే నా జీవితం ఇలా తయారైందని బావ అనుకునేలాగా చేస్తాను, నా కాళ్ళ దగ్గరికి బావ వచ్చేలాగా నేను చేసుకుంటానని చెప్పేసాడు. జ్యోత్స్న అయితే పారిజాతంతో ఛాలెంజ్ చేస్తుంది. జ్యోత్స్న ముందు నువ్వు అసలు ఇలా చేయొద్దు, నిజానికి నువ్వు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ఎలాగో మీ బావ దీపను వదిలిపెట్టాడు, దీప చూస్తే మీ బావను వదిలిపెట్టదు కాబట్టి వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు, ఇటు కూడా నువ్వే ఇలా అవుతున్నావు, నువ్వు గనక చేసుకోకపోతే ఈ లోపల నువ్వు అసలు ఇంటి వారసురాలు కాదన్న విషయం అసలు విషయం గనక బయటపడిందంటే నీ జీవితం ఏమవుతుందో కూడా నాకే తెలియదు, ఆ దేవుడు కూడా నన్ను రక్షించలేడు అని చెప్పేసాడు. పారిజాతం అయితే జ్యోత్స్నని రెచ్చగొడుతూ ఉంటుంది. లోపల నా కొడుకు దాసు కనుక స్ప్రోలో కూర్చి నీ గురించి కనుక బయట పెడితే ఏం చేస్తావని చెప్పేసాడు. పారిజాతం అనడంతో జ్యోత్స్న ఇలా అంటుంది, అందుకే కదా నేను అగతి పట్టించిందని చెప్పేసాడు. దాంతో పారిజాతం ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి నువ్వు మాట్లాడేది, అదేం లేదులే, కన్న కూతురికి అన్యాయం చేయాలనుకుంటున్నాడు కదా, అందుకే ఆ దేవుడు అలాంటి గతి పట్టించాడు అని చెప్పేసాడు. కవర్ చేస్తూ మాట్లాడుతుంది జ్యోత్స్న. మరోవైపు దశరథ్ అయితే డాక్టర్ కి కాల్ చేసి దాసు కోలుకుంటున్నాడని చెప్తాడు. ఇక దాంతో దశరథ్ చాలా సంతోషిస్తాడు. అంతేకాకుండా మీకు నేను కొన్ని విషయాలు చెప్పాలి, ఊళ్ళోకి వచ్చినప్పుడల్లా దాసు ఏదో వింతగా ప్రవర్తిస్తున్నాడట, ఏదో పేపర్లో రాస్తున్నాడట, ఒకసారి చూడు నేను నీకు ఫోటో పంపించానని చెప్పేసి డాక్టర్ చెప్పడంతో ఇక ఫొటోస్ చూసిన దశరథ ఒక్కసారిగా షాక్ అవుతాడు. కొట్టాడు, వారసురాలు కొట్టాడు అంటే నా కూతురు నిన్ను కొట్టిందన్న విషయం నువ్వు చెప్పాలనుకుంటున్నావు కదా దాసు, అంతేకాకుండా వారసురాల, అసలు వారసురాలు జ్యోత్స్నకి ఏంటి సంబంధం, అదేంటో నేను తెలుసుకోవాలని చెప్పేసి త్వరగా స్ప్రోలోకి వస్తే బాగుండు అని చెప్పేసి దశరథ అనుకుంటాడు. ఈ లోపల మరోవైపు జ్యోత్స్న అయితే అకౌంటెంట్ కి ఫోన్ చేసి నా నష్టాలన్నింటినీ కూడా కవర్ చేసి లాభాలుగా చూపించమని జ్యోత్స్న అయితే హెచ్చరిస్తూ ఉంటుంది.
ఉంటుంది. కౌంటర్ తో జ్యోత్స్న అయితే ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. ఈ విధంగా వెనకాల దశరథ జ్యోత్స్న మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంకెన్ని విషయాలు దాస్తావు జ్యోత్స్న అనడంతో జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక దశరథ జ్యోత్స్న దగ్గరకు వచ్చి జ్యోత్స్న చెంప చెల్లుమనిపిస్తాడు. దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. చూడు జ్యోత్స్న, నువ్వు నిజాన్ని ఎప్పటికైతే దాచిపెట్టాలి అనుకుంటున్నావో నీకు తెలియకుండానే ఆ నిజం అనేది ఇంకో అబద్ధాన్ని పని చేయిస్తూ ఉంటుంది. నిజాలని వాటినంతటవే బయటపడే రోజు తప్పకుండా వస్తుంది. చేత అబద్ధ పనులన్నీ కూడా చేయిస్తుంది. మర్యాదగా నిజం చెప్తావా లేదా? ఆ రోజు నువ్వు అసలు దాసును ఎందుకు కొట్టావు? నా నుంచి ఏదో దాస్తున్నావని, ఈ కుటుంబానికి సంబంధించి ఏదో రహస్యం ఉందని నాకు బాగా తెలుస్తుంది. ఇక ఇప్పటికి నేను ఆలస్యం చేయడం కరెక్ట్ కాదు. నిజాన్ని చెప్పని చెప్పేసి అంటూ దశరథ అయితే జ్యోత్స్న నిలదీస్తూ ఉంటాడు. ఇక ఇదే సమయంలో జ్యోత్స్నని దశరథ కొట్టడం చూసిన శివనారాయణ, పారిజాతం, సుమిత్ర అందరూ కూడా ఒక్కసారిగా హాల్లోకి వస్తారు. దశరథ అని చెప్పేసి అంటూ శివనారాయణ గట్టిగా అరుస్తాడు. ఇక ఇందులో దశరథ, ఇక ఆపండి నాన్నగారు, మీకు నిజాలన్నీ కూడా తెలియాలి. మీరు అనుకుంటున్నట్టు ఈ జ్యోత్స్న మీరు మంచిది అని చెప్పేసి అంటూ కంపెనీకి సంబంధించిన అన్ని విషయాలు కంపెనీకి సీఈఓగా చేశారు. కానీ ఇదేం చేస్తుందో మీకు తెలుసా? కంపెనీ మొత్తం కూడా నష్టాల్లోకి చేజారిపోతుంది. ఇప్పటికే ఎంప్లాయీస్ అందరికీ కూడా సరైన శాలరీ ఇవ్వకుండా డబ్బులు మొత్తం ఏం చేస్తుందో తెలియడం లేదు. జ్యోత్స్నని కనుక నమ్ముకుంటే మనం రోడ్డుని పడతాము. ఇంకొక విషయం చెప్పాలి నాన్నగారు, అసలు దాసు ఆ రోజు ఆ పరిస్థితులకు వెళ్ళడానికి కారణం ఎవరో కాదు జ్యోత్స్న అని చెప్పేసి అంటూ జ్యోత్స్న గురించి దశరథ నిజాన్ని బయటపెట్టడంతో శివనారాయణ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంతలో కాశీ అయితే దీపని తీసుకుని ఇంటికి ఎంట్రీ చేస్తాడు. ఇక శివనారాయణ అయితే కాశీని చూసి నువ్వెందుకు ఇక్కడికి వస్తున్నానని చెప్పేసి అరుస్తాడు. నేను రావాలి, ఎందుకంటే మీకు నిజాలు తెలియాలి కాబట్టి నేను దీపక్కన తీసుకొని వచ్చాను. అనుకుంటున్నట్టు మీ మనవరాలు జ్యోత్స్న చాలా మంచిది అని చెప్పేసి ఇప్పటి వరకు చాలా భ్రమలో ఉన్నారు కదా, అది మట్టికి అబద్ధం. కాశీ అయితే దశరథ దగ్గరకు వచ్చి, పెదనాన్న నువ్వు ఇప్పటి వరకు కూడా మాట్లాడిందంతా నిజమే. అని స్ప్రోలోకి వచ్చినప్పుడల్లా ఏదో రాస్తున్నాడు, వింతగా ప్రవర్తిస్తున్నాడు, ఏమైందని చెప్పేసి అనుకున్నాను. ఆ రోజు అసలు అక్క తల మీద గట్టిగా కొట్టడం వల్లే నాన్న పరిస్థితి ఇలా వచ్చింది. ఇప్పటి వరకు అసలు దాసుకి ఈ పరిస్థితికి రావడానికి కారణం ఎవరా అని చెప్పేసి మీరందరూ ఆలోచిస్తున్నారు కదా. చూడమమ్మా, అసలు కన్న కొడుకు మా నాన్న అసలు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఎవరో కాదు, నువ్వు ఎంతగానో ప్రేమగా అభిమానించి నీ మనవరాలు జ్యోత్స్న ఉంది కదా, ఈవిడే అని చెప్పేసి కాశీ చెప్పడంతో పారిజాతం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. జ్యోత్స్న అయితే తన గురించి నిజం బయటపడిపోవడంతో చాలా కంగారు పడిపోతూ భయపడుతూ ఉంటుంది. ఇక ఇంతలో పారిజాతం జ్యోత్స్న దగ్గరకు వచ్చి, ఏవి జ్యోత్స్న, నువ్వు నాతో ఏమన్నావు? నువ్వు గనక ఇంటి వారసురాలు కాదు అన్న విషయం ఈ లోపల కనుక బయటపడింది అంటే, నా కొడుకు వచ్చి చెప్పాడు అంటే అప్పుడు నీ పరిస్థితి ఏంటి అని నేను నిన్ను అన్నప్పుడు నువ్వేమన్నావు? అందుకే కదా ఆ గది పట్టిందని చెప్పేసి అన్నావు. అంటే నా కొడుకును కొట్టింది నువ్వేనా? నేను నిన్ను అడిగితే నువ్వు నాకు సరైన సమాధానం చెప్పావా? కూతురు క్షేమం కోసం ఆలోచించకపోతే అందుకే ఆ దేవుడు అలాంటి పరిస్థితి కల్పించాడని చెప్పేసి ఏదో కవర్ చేస్తూ వచ్చావు. అంటే నిజంగానే నా కొడుకు ఆ పరిస్థితి రావడానికి కారణం నువ్వేనా? దుర్మార్గురాలా, అసలు నాకు ఎంత మోసం చేశావు? అసలు నా కొడుకు కోసమే కదా ఇంత కష్టపడింది, కానీ నువ్వు మాత్రం ఇక మళ్ళీ నా కొడుకు అదే పరిస్థితి కల్పిస్తావా? ఏంటో పారిజాతం అయితే జ్యోత్స్న చేదరించుకుంటుంది. ఇంతలో దశరథ అయితే కాశీ దగ్గరకు వచ్చి, చూడు కాశీ, మీ నాన్న రాసిన పేపర్లో అక్షరాలన్నిటికీ కూడా అర్థమేంటి? కొట్టాడు అని చెప్పేసి రాశాడు అంటే జ్యోత్స్న కొట్టిందని నాకు తెలుసు. మరి ఇంటి వారసురాలు మనవరాలు అని చెప్పేసి ఎవరు? ఏం నిజం చెప్పాలనుకుంటున్నాడు దాసు అని చెప్పేసి దశరథ అయితే కాశీని అడుగుతాడు. ఇంతలో కాశీ అయితే, చూడండి మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, నిజానికి ఇంటి వారసురాలు ఎవరో కాదు దీప, మా అక్కే దీప. జ్యోత్స్న ఎవరో కాదు, నాకు సొంత అక్క, మా నాన్నకు పుట్టిన బిడ్డ అని చెప్పేసి కాశీ అసలు నుంచి బయటపెట్టడంతో శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. చూసారు ఫ్రెండ్స్, రాబోయే మన కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా అయితే జరగబోతుంది. మీరు ఇలానే జరగని చెప్పేసి మీరైతే కోరుకుంటే ఏమైనా తప్పకుండా ఒక లైక్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్ కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుంది డైలీ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.